అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేశానో చూద్దానండి. ముందుగా లెగ్ పీసులు కొంచెం చికెన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం గరం మసాలా బాగా కలిపి బాగా పట్టించాను. ఆ తర్వాత ఒక ఎగ్ వేసుకున్నాను. ఎగ్ వేసి అది పెంకు పడకుండా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ బాగా కలిపితే దానికి బాగా పడుతుంది. నేను ఇక్కడ చిన్న తప్పు చేశాను. ఆ తప్పు ఏంటో మీకు తర్వాత చెప్తాను. ఇది బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా కలిపిన లెగ్ పీసులు ఉన్నాయిగా, ఆ చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకున్నాను. నేను ఒక తప్పు చేశాను అన్నాను కదా, ఆ తప్పు ఏంటంటే నేను మ్యాగ్నేట్ చేశాక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. మళ్ళీ ఎగ్ కలిపిన తర్వాత అందులో కొంచెం బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేస్తేనే ఆయిల్ అలా పొంగకుండా ఉంటుంది. ఆ తప్పు నేను చేశాను. అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. మా మామయ్య వాళ్ళు అందరూ అంటున్నారు, చాలామంది అన్నారు నాతోటి, అంటే వీడియో చేసి ఓన్లీ అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు తినడానికి చేస్తున్నారా అని అంటున్నారు. మీరు వీడియోలు చేసేది ఊరికేనే కదా అక్క అంటే, మా అన్నయ్య చెప్పాడు, వీడియోలు చేసి అప్లోడ్ చేసినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే బాగా రాకపోతే కామెంట్ చేస్తారు కదా, అలా కాదు, వాళ్ళు తినడానికే చేస్తున్నారు అని చెప్పాడు. నేను ట్రై చేస్తాను, మంచిగా వచ్చిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ప్రతి ఒక్కటి ప్రయత్నిస్తాను. కొత్త వీడియోస్, కొత్త వంటకాలను ట్రై చేసి అవి సక్సెస్ అయితేనే నేను అప్లోడ్ చేస్తున్నాను. అది చెప్పడానికి, ఇది నేను సక్సెస్ కాకపోయినా కూడా నేను అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని. ఇంకో కారణం ఏంటంటే, నేను చేసిన తప్పు మీరు చేయకుండా ఉంటారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అందులో ఎగ్ కలిపాక ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ కలిపితేనే ఇలా ఆయిల్ పొంగకుండా ఉంటుంది. నేను కలపకుండా ట్రై చేద్దామని చూశాను, కానీ అది పాసిబుల్ కాలేదు. కాబట్టి మీరు కూడా ఇలా ఎప్పుడు చేయకుండా ఉంటారు అని నా చిన్న సజెషన్. వేగడం అయితే బాగా వేగాయి చూడండి, రెడ్ కలర్లో బాగానే వేగాయి, కానీ ఆయిల్ మాత్రం పొంగుతూ వచ్చాయి. ఆ తర్వాత నేను వీటన్నిటిని తీసి కొంచెం ఆయిల్ వేసి అప్పుడు ఫ్రై చేశాను, అప్పుడు ఇంకా బాగున్నాయి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి, కాకపోతే ఆనియన్ వేసి కర్రీలాగా చేశాను. ఇలా కూడా టేస్టీగానే ఉన్నాయి, కానీ ఆయిల్ మాత్రం వేస్ట్ అయింది. అలా మీకు వేస్ట్ కాకుండా ఉండడానికి నేను ఈ చిన్న వీడియో అప్లోడ్ చేశాను. మా బంధువులు అన్నారని బాధతో నేను ఈ వీడియో చెయ్యట్లేదు, కానీ అందరికీ తెలియాలన్న ఒక కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది సక్సెస్ కాకపోయినా కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇలానే ముందు ముందు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.